హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన క్లాస్లో జనవరికి సంబంధించినటువంటి 4 వారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్క వారానికి 50 మార్క్స్తో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నుంచి ఓకేనా. జనవరిలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు, ఫిబ్రవరి వరకు కూడా అంటే అప్డేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక నుంచి. ఓకేనా. ఒక 50 క్వశ్చన్స్, 1 వీక్కి 50 క్వశ్చన్స్ గాను మనం చెప్పుకున్నటువంటి క్వశ్చన్స్ని గ్రాండ్ టెస్ట్గా కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. సో మీకు ఇప్పటివరకు చదువుతున్నారు కదా కరెంట్ అఫైర్స్ పైన, సో మీకు ఒక అవగాహన అనేది ఇందులో వస్తుంది. ఓకేనా. సో క్లాస్లోకి వెళ్దాం. ఇండియన్ కాంటినెంట్ డెసిషన్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ 12వ వార్షికోత్సవము ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, ముంబైలో జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2, 2018 డిసెంబర్ 27 నుంచి 2019 జనవరి 7 వరకు అస్సాంలోని ఏ నది ఒడ్డున 3వ ద్విజింగ్ ఉత్సవాలు జరిగాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఐ నది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన అనుబంధ జిల్లా కార్యక్రమం 2వ డెల్టా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి జిల్లా క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, విరుద్ నగర్, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ క్లీన్ గ్రీన్ అండ్ హెల్తీ నేషన్ నేపథ్యంలో సాగిన 26వ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, భువనేశ్వర్, ఒరిస్సాలో జరిగింది. నెక్స్ట్ వన్, అనుబంధ రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించిన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఛాంపియన్ ఆఫ్ చేంజ్ పురస్కారము అందుకున్నాడు? సో ఆన్సర్ ఏంటి మరి? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ 4, మణిపూర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. మణిపూర్ గవర్నర్ డాక్టర్ ఏ నజ్మా హెప్తుల్లా 5 రోజుల 42వ ఇండియన్ సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భువనేశ్వర్, ఒడిస్సా. నెక్స్ట్ వన్, న్యూఢిల్లీలో నమామి గంగే కార్యక్రమం యమున పునర్జీవనం కోసము ఎన్ని పథకాలకు శంకుస్థాపన చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, 11 పథకాలకు శంకుస్థాపన చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించినటువంటి గగన్యాన్ కార్యక్రమం భారత మానవరహిత అంతరిక్షయానం యొక్క వ్యయం ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 9,023 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, పటాల్పని కులాకుండ్ విభాగంలో పశ్చిమ రైల్వే ప్రత్యేక వారసత్వ రైలును ప్రారంభించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మధ్యప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పురాతన యోగా సంస్థ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ముంబైలో. నెక్స్ట్ వన్, బాగ్ బజార్ ఓ రసగుల్లా పేరుతో 3 రోజుల రసగుల్లా ఉత్సవము ఎక్కడ ప్రారంభమైంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కోల్కతా, పశ్చిమ బంగా. నెక్స్ట్ వన్, రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చే 4 ఏళ్లలో 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భారత్లో ప్రధాన భూభాగం గల ఏ దీవులను తిరిగి కలపడానికి తొలి లిఫ్ట్ బ్రిడ్జ్ను నిర్మించ తలపెట్టింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రామేశ్వరం. నెక్స్ట్ వన్, జాతీయ మానవ హక్కుల సంఘము కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫిర్యాదులను దాఖలు చేసేందుకు ప్రారంభించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 14433. నెక్స్ట్ వన్, మధుర మీనాక్షి ఆలయంలో ప్రసిద్ధ రథోత్సవం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, తమిళనాడులో. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా
2019 జనవరి 23న ఏ రంగంలో విశేష సేవలకు గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారము ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 విపత్తు నిర్వహణలో. నెక్స్ట్ వన్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి ప్రాంతీయ సమావేశము ఏ నగరంలో జరిగింది? ఒక జిల్లా ఒక ఉత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 2 వారణాసి. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 క్రింద ఘన వ్యర్థ నిర్వహణలో ఉత్తమ రాజధాని నగర పురస్కారము అందుకున్నటువంటి నగరము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి. నెక్స్ట్ వన్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో రాస్ ఐలాండ్ కొత్త పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, 2019 జనవరి 1న భారతదేశ 25 హైకోర్టులుగా ఆవిర్భవించిన ప్రత్యేక కోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 18 నుంచి 60 ఏళ్ల వయసులో మరణించిన రైతుకు పరిహారంగా వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలను కృషన్ బోందు పథకం క్రింద అందించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్ లేదా పశ్చిమ బంగా. నెక్స్ట్ వన్, నిసెట్ పార్లమెంట్ మెడికల్ marijuana ఎగుమతి అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. ఇది ఏ దేశ పార్లమెంట్? ఆన్సర్ ఆప్షన్ 3 ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, శాంతియుత ప్రయోజనాల కోసము బాహ్య అంతరిక్ష వినియోగము ప్రయోగాలను అనుమతించే ఒప్పందాన్ని ఏ దేశ మంత్రివర్గము ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ 1 సవో టోమ్ అండ్ ప్రిన్సిపి. నెక్స్ట్ వన్, 2019 ఫిబ్రవరి 7 నుంచి 8 రోజుల పాటు జరిగే 11వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం యొక్క నేపథ్యము ఏంటి? అంటే థీమ్. ఆన్సర్ ఆప్షన్ 3 నేచర్స్ ప్యూరీ. నెక్స్ట్ వన్, సిక్కు తత్వవేత్త సంస్కర్త స్వాతంత్ర సమరయోధుడు శ్రీ సద్గురు రామ్ సింగ్ జీ ద్విదశ జయంతి సందర్భంగా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశము ఆమోదించిన 2 రష్యా తీర్మానాలకు భారత్ కూడా మద్దతు తెలిపింది. ఈ తీర్మానాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జాతీయ సమాచార భద్రతకి సంబంధించినవి. నెక్స్ట్ వన్, భారతదేశము ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా తన ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవడానికి ఏ దేశము 2019ని యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇయర్గా ప్రకటించింది? సో ఆ దేశం ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 3 ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ వన్, దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇస్రో అభివృద్ధి చేసే గ్రౌండ్ స్టేషన్ను ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 భూటాన్. నెక్స్ట్ వన్, యునెస్కో ఇజ్రాయెల్ వ్యతిరేక పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందంటూ 2018 డిసెంబర్ 31న ఇజ్రాయెల్తో పాటు యునెస్కో నుంచి వైదొలిగినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక మూలధన విధానాన్ని సమీక్షించే కమిటీలో అధిపతిగా ఆర్బీఐ ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 1 బిమల్ జలాన్. నెక్స్ట్ వన్, భారత్లోని 60 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో గత 3 ఏళ్లలో బ్యాంకు ఆస్తులను దుర్వినియోగం చేసినందుకు గాను అత్యధికంగా ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నటువంటి బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, కేరళ నుండి 5వ షెడ్యూల్ బ్యాంకుగా సేవలందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందిన చిన్న ఫైనాన్స్ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్, పాండా బాండ్లను చైనా కరెన్సీలో ఇవ్వడానికి ఆమోదం తెలిపినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాకిస్తాన్. నెక్స్ట్,
3200 శాఖల్లో ఏ బ్యాంకు బీమా పాలసీలను విక్రయించడానికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? మరి ఏ బ్యాంకుతో? ఆన్సర్ ఆప్షన్ 1 అలహాబాద్ బ్యాంక్. నెక్స్ట్ వన్, గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్ కంపెనీలు ఐరోపాలో పన్నులు సక్రమంగా చెల్లించేందుకు గఫా పన్నును ప్రవేశపెట్టినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, మెగ్నీషియం డైబోరైడ్ను ఉపయోగించి ప్రపంచంలోని అత్యంత పల్చని పదార్థాన్ని భారతదేశంలోని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఐఐటి గాంధీనగర్. నెక్స్ట్ వన్, 2019 ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మాస్ నెస్టింగ్ నైట్ను ఒడిశా ప్రభుత్వము ఏ నది వద్ద ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 బహుదా నది వద్ద. నెక్స్ట్ వన్, 3 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే రష్యాకు చెందిన N-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను విజయవంతంగా ప్రయోగించినటువంటి దేశము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 చైనా. నెక్స్ట్ వన్, క్యాన్సర్ కణం వర్చువల్ రియాలిటీ 3D మోడల్ను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్, మడాగాస్కర్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆండ్రీ రాజోలీనా. నెక్స్ట్ వన్, 2018 డిసెంబర్ 31న బంగ్లాదేశ్కు 3వసారి ప్రధానిగా ఎవరు ఎన్నిక కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 షేక్ హసీనా. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్గా ఎవరిని ఇటీవల నియమించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 సుధీర్ భార్గవ. నెక్స్ట్ వన్, 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జస్టిస్ తోటతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్. నెక్స్ట్ వన్, 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 జస్టిస్ ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ వన్, 2019 జనవరి 1న రైల్వే బోర్డ్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 వికే యాదవ్. నెక్స్ట్ వన్, 2019 జనవరి 2న బ్రెజిల్ 42వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 బాయిర్ బార్సోనారో. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని ప్రతిపాదించడం జరిగింది ఇటీవల? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ. నెక్స్ట్ వన్, 2018లో 1138 పరుగులు చేసి విదేశీ టెస్టుల్లో మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 16 ఏళ్ల రికార్డును అధిగమించినటువంటి భారత క్రికెటర్ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 విరాట్ కోహ్లీ. నెక్స్ట్ వన్, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం క్రింద 2020 ఒలింపిక్స్ సన్నాహాలకు క్రీడాకారుల కోసము క్రీడా మంత్రిత్వ శాఖ కేటాయించిన నిధులు ఎంత మొత్తం ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 100 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, టెస్ట్ సిరీస్లో 20 క్యాచ్లు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచిన భారత వికెట్ కీపర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రిషబ్ పంత్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఆవిర్భావ దినము ఎప్పుడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జనవరి 1వ తేదీన. ఓకేనా ఫ్రెండ్స్, జనవరి మొదటి వారానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మార్క్ టెస్ట్ టాప్ 50 మార్క్ టెస్ట్ని మనము ఈ క్లాస్లో చూసాం ఫ్రెండ్స్. ఇదే విధంగా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇలా మొత్తం జనవరి మొత్తానికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫిబ్రవరికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మొత్తం కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ కావద్దు. సో మీ నాలెడ్జ్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఆల్రెడీ మనము డే టు డే కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటిలో ఏమైనా మిస్ అయినా ఉంటే, లేకుంటే అందులో కవర్ కానీ ఉంటే మీరు ఇందులో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా క్లాసెస్ కనుక వింటున్నట్టంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్లేలిస్ట్లో చూసినట్లయితే
అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్, మన క్లాస్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే అన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.